ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం, ఆ విధంగా డిజైన్ చేయించాం. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి, అది అరాచక పాలనే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా? తెల్లవారితే ఎవరు అరెస్ట్ అవ్వాలో తెలీదు. తెల్లవారి 4 గంటలకి 5 గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో, ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలా. ఏ దేశంలో అయితే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి. గత ప్రభుత్వంలో ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఇండస్ట్రీ అతను అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారో తెలీదు. అందువల్ల ఉన్న ఇండస్ట్రీస్ కూడా కొనిపోయినాయి. అయితే ఈరోజు దాదాపు ఈ వచ్చిన 7 నెలల్లో దాదాపు 4 లక్షల మనకి ఇండస్ట్రీస్కి ఇక్కడ యాక్సెప్ట్ అయినాయి. ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుమారుడు యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు యువ నాయకుడు యాక్చువల్గా ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దావోస్ పోవటం, అక్కడ అనేక మందితో సంప్రదించి డిస్కస్ చేశారు. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా కూడా అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకుంటే మొత్తం నాశనం అయిపోయింది. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా రన్ చేయాలా అనేది గత ప్రభుత్వానికి తెలియదు. ఏ ఫండ్స్ ఎక్కడ పడుతున్నారో తెలియదు. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నేను మినిస్టర్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి 5,350 కోట్లు తెస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఫండ్ 30% ఇవ్వకుండా అది మురిగిపోయింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇచ్చి 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోమన్నారు.